సో హాయ్ మా మనం ఈరోజు ఇంటర్ఆపరబిలిటీ ఇన్ ఐఓటీ ఏందో చూసుకుందాం. సో ఫస్ట్ ఇంటర్ఆపరబిలిటీ ఇన్ ఐఓటీ వెళ్ళే ముందు ఒక ఎగ్జాంపుల్ సినారియో తీసుకొని మ్యాటర్ అనేది అండర్స్టాండ్ చేసుకుందాం. ఒక ఎగ్జాంపుల్ సినారియో ఏంటంటే, నేను ఒక ఇల్లు కట్టినా అనుకో, ఏమో చెప్పలేను, కట్టినా అనుకో, ఇల్లు కట్టినప్పుడు నేను ఒక గూగుల్ అసిస్టెంట్ని పెట్టుకుంటా, ఏది అలెక్సాని పెట్టుకొని నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం నేను ఫ్యాన్ వచ్చేసి నా ఐఓటీ ఒక స్మార్ట్ డివైస్ పెట్టి ఐఓటీ ఫ్యాన్స్ అంటే ఉన్నప్పుడే ఆన్ చేసుకొని ఇంకా అన్నీ పెట్టుకుంటా, ఇంకా లైట్లు వచ్చేసి అన్నీ అలా పెట్టుకుంటా. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే, ఇప్పుడు నేను వేరే రూమ్లో ఉన్నా, ఇంకో రూమ్లో నాకు ఫ్యాన్ ఆఫ్ చేయాలంటే బద్ధకం, నాకు లేచిపోయి ఫ్యాన్ ఆఫ్ చేసి రావడం అంత పెద్ద ఎందుకు పని. సో నేను ఏం చేస్తాను అంటే, అలెక్సాకి ఫ్యాన్ ఆఫ్ చే అలెక్సా ఇన్ ద రూమ్ అని చెప్పి ఒక రూమ్ పేరు చెప్తా, అది ఫ్యాన్ ఆఫ్ చేస్తుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే, ఒక నెట్వర్క్ అనేది ఫామ్ అవుతుంది ఏడా మన ఐఓటీ డివైస్ అనే ఫ్యాన్తోని ఇంకా మన కాంపోనెంట్ ఏది మన అలెక్సాతోని, అంటే రెండు కమ్యూనికేషన్ అయ్యి ఒక వర్క్ అనేది పర్ఫామ్ చేస్తుంది. దాన్ని ఇంటర్ఆపరబిలిటీ అంటాం. అంటే మన కాంపోనెంట్ ఏది మన అలెక్సా, ఐఓటీ డివైస్ ఏది మన ఫ్యాన్, ఈ రెండు కనెక్ట్ అయిపోయి ఒక వర్క్ అనేది అసైన్ చేసుకుని ఒక వర్క్ పర్ఫామ్ చేస్తుంది, అది ఇంటర్ఆపరబిలిటీ అంటే. చూద్దాం, చూడండి. ద అబిలిటీ ఆఫ్ ఐఓటీ సిస్టమ్ the ability of IoT system and components to interact with each other and share the data is called interactivity. The ability of IoT system and the component Alexa and the fan interact with each other and share the data. ఆఫ్ చేయని చెప్పగానే అలెక్సా అక్కడ షేర్ ఆఫ్ చేసి దాన్ని ఆఫ్ అంటుంది. అంటే ఈ ప్రాసెస్ని మొత్తం ఇంటర్ఆపరబిలిటీ అంటారు. అంటే ఒకటి డివైస్ రెండు కనెక్ట్ అయ్యి ఒక వర్క్ అనేది పర్ఫామ్ చేస్తుంది అట్లా మమ్మ. సో ఇది చూడు, మీకు చదువుతా కొద్ది మీకే అర్థమైపోతుంది. ఇట్ అప్లైస్ టు ఇంటర్నల్ కమ్యూనికేషన్ అమాంగ్ ద వేరియస్ కాంపోనెంట్స్ అండ్ ద వేరియస్ సిస్టమ్. ఇప్పుడు నేను ఫ్యాన్ చెప్పిన, ఇప్పుడు ఏమంటే లైట్ ఆఫ్ చేయమంట, లైట్ కూడా ఆఫ్ చేస్తుంది. ఇంకేదైనా ఏదైనా చేస్తుంది. అంటే స్మార్ట్ మన ఐఓటీతో అట్లా. అంటే ఇట్ ఇంప్లైజ్ ద ఇంటర్నల్ కమ్యూనికేషన్, దానిలోనే కమ్యూనికేషన్ అవుతున్నాయి అమాంగ్ వేరియస్ కాంపోనెంట్స్ అండ్ ద వేరియస్ సిస్టమ్. కాంపోనెంట్స్ ఏంది మన 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 అలెక్సా, వేరియస్ సిస్టమ్స్ ఏంది ఫ్యాను, లైట్స్, డోర్సు, అవన్నీ. సో ఇది ఓవరాల్ ఇంటర్ఆపరబిలిటీ అంటే. సో ఇంటర్ఆపరబిలిటీ ఇస్ కీ ఫ్యాక్టర్ that to allows the various devices to exchange data and work collaboratively. చెప్పిన కొలాబరేట్లీ వర్క్ అవుతుంది అనమాట ఇంటర్ఆపరబిలిటీ. అది ఓవరాల్ కాన్సెప్ట్ ఇంటర్ఆపరబిలిటీ అంటే. సో ఫస్ట్ డెఫినేషన్ ఏంది, ద అబిలిటీ ఆఫ్ ఐఓటీ సిస్టమ్. సో ద అబిలిటీ ఆఫ్ ఐఓటీ సిస్టమ్ అండ్ ద కాంపోనెంట్ టు ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్ అండ్ షేర్ ద డేటా ఇస్ కాల్డ్ ఇంటరాక్టబిలిటీ. ఒక ఐఓటీ సిస్టమ్ ఒక కాంపోనెంట్ రెండు ఇంటరాక్ట్ అయ్యి ఒక షేర్ డేటా తీసుకొని ఒక వర్క్ పర్ఫామ్ చేసి దాన్ని ఇంటర్ఆపరబిలిటీ అంటున్నాం అంతే. సో ఎగ్జాంపుల్ సినారియో చూద్దాం, నేను చెప్పింది ఎగ్జాంపుల్ చూద్దాం. సో సినారియో ఏంటంటే, ఏ యూజర్ హ్యాస్ డిఫరెంట్ స్మార్ట్ డివైసెస్ ఫ్రమ్ మల్టిపుల్ బ్రాండ్స్ ఇన్ దేర్ హోమ్ లైక్ అమెజాన్ అలెక్సా, ఫిలిప్ హ్యూ అంటే లైట్, నెక్స్ట్ థర్మోమీటర్ బై గూగుల్, రింగ్ డోర్ బిల్, ఇవన్నీ ఉన్నాడు. డిస్పైట్ బీయింగ్ ఫ్రమ్ ఏ డిఫరెంట్ మ్యానుఫ్యాక్చర్, ఆల్ డివైసెస్ కెన్ కమ్యూనికేట్ అండ్ వర్క్ టుగెదర్ త్రూ ఏ కామన్ స్మార్ట్ హోమ్ ప్లాట్ఫామ్. అంటే అలెక్సాకి చెప్తా ఉంటే అన్నీ వర్క్ అవుతూ ఉంటాయి. దీన్ని ఇంటర్ఆపరబిలిటీ అంటే ఒక యాక్షన్ని పర్ఫామ్ చేస్తుందని. సో నెక్స్ట్ వెళ్ళిపోదాం. సో వై ఇంటర్ఆపరబిలిటీ ఈజ్ ఇంపార్టెంట్? అసలు ఇంపార్టెంటా, అవసరమేమో, అందుకే అది అవుతున్నాం. సో చూద్దాం. టు ఫుల్ఫిల్ ఐఓటీ ఆబ్జెక్టివ్స్. అంటే ఐఓటీ ఆబ్జెక్టివ్స్ ఏంది, యూజర్కి ఒక మంచి వర్క్ అసైన్ చేయడం. ఇప్పుడు నాకు బద్ధకం ఎందుకని చెప్పి అదల్లా వర్క్ చేస్తుంది చూడొచ్చు. అంటే ఆబ్జెక్టివ్ టు ఫుల్ఫిల్ ఐఓటీ ఆబ్జెక్టివ్ కోసం. ఇంకోటి, ఫిజికల్ ఆబ్జెక్ట్స్ క్యాన్ ఇంటరాక్ట్ విత్ ఎనీ అదర్ ఫిజికల్ ఆబ్జెక్ట్స్. ఫిజికల్ ఆబ్జెక్ట్ క్యాన్ ఇంటరాక్ట్ విత్ ఎనీ అదర్ ఫిజికల్ ఆబ్జెక్ట్ అండ్ క్యాన్ షేర్ దర్ ఇన్ఫర్మేషన్. ఒక ఫిజికల్ యాక్షన్ ఇంకో ఫిజికల్ ఆబ్జెక్ట్స్ రెండు కలిసి దాన్ని ఏమవుతుంది, అదర్ ఫిజికల్ ఆబ్జెక్ట్. అంటే ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, వాడు ఫిజికల్ ఆబ్జెక్ట్స్ ఇంటరాక్ట్ అయ్యి అవి షేర్ డేటాని షేర్ ఇన్ఫర్మేషన్ చేసుకున్నా, అలెక్సా నా ఫ్యాన్ రెండు షేర్ డేటా చేసుకున్నా, ఏం చేసుకుంటే దానికి తెలియాలి. సో ఎనీ డివైస్ కెన్ కమ్యూనికేట్ విత్ అదర్ డివైస్ ఎనీ టైమ్ ఫ్రమ్ ఎనీవేర్. నేను రాత్రి 10 గంటలకి 11 గంటలకి మా టైం లేకుండా చెప్తూనే ఉంటే అది చేస్తూనే ఉంటుంది. ఎనీ డివైస్ కెన్ కమ్యూనికేట్ విత్ ఎనీ అదర్ డివైసెస్ ఎనీ టైమ్ ఫ్రమ్ ఎనీవేర్. సో సపోర్ట్ M2M అంటే మిషన్ టు మిషన్, డివైస్ టు మిషన్, ఏదైనా సపోర్ట్ చేస్తుంది. ఏది మన ఇంటర్ఆపరబిలిటీ. సో ఇంటర్ఆపరబిలిటీ యూసేజ్ అంటే ఓవరాల్ ఇది అనమాట. ఇది ఆబ్జెక్టివ్ మెయిన్ ఏంది, ఆబ్జెక్టివ్ని ఫుల్ఫిల్ చేయలేదు. ఏది ఆబ్జెక్టివ్, ఐఓటీ ఆబ్జెక్టివ్. నెక్స్ట్ వచ్చేసి ఇంటరాక్ట్ చేసుకోవాలి. అంటే ఒక్కో ఆబ్జెక్ట్ ఇంకో ఆబ్జెక్ట్ ఇంటరాక్ట్ షేర్ డేటా షేర్ చేసుకోవాలి. ఇంకోటి ఏంది, ఎనీ టైం ఏ టైంలోనే షేర్ చేసుకోవాలి. ఇంకోటి ఏంది, మిషన్ టు మిషన్ చేసుకోవచ్చు, మీ డివైస్ టు డివైస్, మిషన్ టు డివైస్ అలా. సో మనకి దీనిలో కొన్ని టైప్స్ ఉన్నాయి, టైప్స్ ఆఫ్ ఇంటర్ఆపరబిలిటీ. సో టైప్స్ ఆఫ్ ఇంటర్ఆపరబిలిటీ ఏంటంటే, సో ఏ సింపుల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఇంటర్ఆపరబిలిటీ క్యాన్ బి సీన్ యాజ్ ఫాలో. మనకు కొన్ని టైప్స్ ఉంటాయి. ఏదేది, ఫస్ట్ టెక్నికల్ ఇంటర్ఆపరబిలిటీ ఉంటాయి, సింటాక్టికల్ ఇంటర్ఆపరబిలిటీ, సిమాంటిక్ ఇంటర్ఆపరబిలిటీ, ఆర్గనైజేషనల్ ఇంటర్ఆపరబిలిటీ. సో మనకు టైప్స్ ఆఫ్ ఇంటర్ఆపరబిలిటీ ఉంది. ఇప్పటిదాకా మనం ఇంటర్ఆపరబిలిటీ అంటే ఏంది, ఇంపార్టెంట్ ఏంది ఐఓటీలో ఇంటర్ఆపరబిలిటీ అని చూసాం. సో టైప్స్ ఏంటంటే, మనకు కొన్ని టైప్స్ ఉంటాయి. ఏవేవి, టెక్నికల్ ఇంటర్ఆపరబిలిటీ అని, సింటాక్టికల్ ఇంటర్ఆపరబిలిటీ,
సిమాంటికల్ ఇంటరాపరబిలిటీ. ఆర్గనైజేషన్ అంటే మొత్తం వస్తుంది, మొత్తం రాష్ట్రాలు అయిపోయినా ఏం అవసరం లేదు, ఆర్గనైజేషన్ మాక్సిమం ఉండదు. ఏంటంటే 3 కాంబినేషన్ చెప్తే ఆర్గనైజేషనల్ ఇంటరాపరబిలిటీ. సో ఫస్ట్ ఏం చేస్తారు, టెక్నికల్, సింటాక్టికల్, సిమాంటికల్, ఇంకా కొన్ని ఉంటాయి. ఏది మన డివైస్ అని చెప్పి, నెట్వర్క్ అని చెప్పి చూద్దాం. ఒక్కొక్క డీటెయిల్గా బ్రీఫ్ రప్ప చూసుకుందాం, సరేనా? సో చూడండి, ఫస్ట్ సింటాక్టిక్ ఇంటరాపరబిలిటీ ఫర్ డివైస్ ఇంటిగ్రేషన్. అసలు సింటాక్టిక్ ఇంటరాపరబిలిటీ అంటే ఏందంటే మామ, ఇక్కడ ఎక్స్చేంజ్ చేసుకుంటుంది కదా ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఇదో డివైస్ ఎక్స్చేంజ్ చేసుకుంటుంది ఆ ఇన్ఫర్మేషన్. ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడు అది అనేది నాకు డేటా ఫార్మాట్, మెసేజ్ ఫార్మాట్ ఒక్కటే అవసరం అమ్మ, అంటే డేటా ఒక్కటే అవసరం, దాని మీనింగ్ అవసరమే లేదు. ఇంకోటి మన సింటాక్టిక్ ఇంటరాపరబిలిటీ అంటే ఈ 2 కాంపోనెంట్స్ డేటా ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడు మీనింగ్ కూడా అవసరం అమ్మ. ఇంకోటి ఏంటంటే నెట్వర్క్ ఇంటరాపరబిలిటీ అంటే ఇప్పుడు నేను ల్యాప్టాప్ యూజ్ చేస్తున్నాను, ల్యాప్టాప్ వైఫై యూజ్ చేస్తున్నాను, నేను నీకు మెసేజ్ పెడతాను, నువ్వు మొబైల్ డేటా యూజ్ చేస్తున్నావు. అంటే డిఫరెంట్ నెట్వర్క్లో కూడా మనం ఇంటిగ్రేషన్ చేసుకోవచ్చు, అంటే డిఫరెంట్ నెట్వర్క్ కూడా మెసేజ్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, షేరింగ్ డేటా చేసుకోవచ్చు అని చెప్పి. అది డివైస్ ఇంటరాపరబిలిటీ అంటే నేను డివైస్ నువ్వు ఐఫోన్ వాడుతున్నావు, నువ్వు ఐఫోన్ ఏది మ్యాక్సిమం ఏది వాడుతావు, ఐఫోన్లో ఏదో వేరే ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది, నేను విండోస్, నాది ఆండ్రాయిడ్ ఇంకో ఆపరేటింగ్ సిస్టమ్, ఏది వచ్చినా సరే మెసేజ్ ట్రాన్స్ఫరింగ్ ఓకే డన్ అవుతుంది. సో ఇంకోటి ఏంది టెక్నికల్ ఇంటరాపరబిలిటీ. సో ఇవన్నీ మనం బ్రీఫ్గా డిస్కస్, ఒక్కొక్క పాయింట్ డీటెయిల్గా డిస్కస్ చేసుకొని చూద్దాం. సో మనం ఫస్ట్ సింటాక్టిక్ ఇంటరాపరబిలిటీ చూద్దాం. సో ఇప్పటిదాకా మనం బ్రీఫ్ చూసుకున్నాం కదా. సింటాక్టిక్ ద ఇంటరాపరబిలిటీ బిట్వీన్ డివైస్ అండ్ డివైస్ యూజర్. నువ్వు నేను డివైస్ యూజర్ అనమాట. అంటే డివైస్ ఒక కాంపోనెంట్, ఏదో సిస్టమ్ అన్నా కాంపోనెంట్ అన్నా డివైస్ అన్నా ఒకటి. డివైస్ అండ్ డివైస్ యూజర్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ మెసేజ్ ఫార్మాట్, అంటే ఎక్స్చేంజింగ్ టర్మ్స్ చేసుకుంటున్నాం. ఇక్కడ ఏంటంటే అబిలిటీ ఆఫ్ సిస్టమ్ టు ఇంటర్ప్రిట్ ద మెసేజ్. అంటే ఇక్కడ సిస్టమ్ ఏం చేస్తుందంటే ఈ మెసేజ్ని ఇంటర్ప్రిట్ చేస్తుంది వితౌట్ నోయింగ్ ద నాకు దానికి ఈ మీనింగ్తో సంబంధం లేదు, ఓన్లీ ఇంటర్ప్రిట్ చేస్తుంది డేటాని, మీనింగ్ ఉండకపోని అది. సో సింటాక్టిక్ ఇంటరాపరబిలిటీ అంటే ద ఇంటరాపరబిలిటీ బిట్వీన్ డివైస్ అండ్ డివైస్ యూజర్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ మెసేజ్ మీనింగ్. సేమ్ ఇక్కడ మెసేజ్ ఫార్మాట్ అయితే ఇక్కడ మెసేజ్ మీనింగ్. సో మీకు అర్థమైతే నెక్స్ట్ పాయింట్ చదవగానే ద అబిలిటీ ఆఫ్ సిస్టమ్ టు ఇంటరాప్ట్ ద కాంటెక్స్ట్ అండ్ ద మీనింగ్ ఆఫ్ ఎక్స్చేంజ్ డేటా. ఇక్కడ మీనింగ్ అనేది ఇంపార్టెంట్, అంటే ఎక్స్చేంజ్ డేటా చేసుకునేటప్పుడు మీనింగ్ ఈ షుడ్ ఇంపార్టెంట్ ఇన్ ద సిమాటిక్. అక్కడ సింటాక్లో వితౌట్ నోయింగ్ ద ఇమేజ్ వీ క్యాన్ షేర్ ద డేటా, ఇట్స్ అ మెసేజ్ ఫార్మాట్ మెయిన్ ఫోకస్ ఆన్. ఇక్కడ వచ్చేసి మన మెసేజ్ మీనింగ్తోనే. సో నెట్వర్క్ ఇంటరాపరబిలిటీ అంటే చెప్పినట్టు ఎన్ష్యూర్ ద డిఫరెంట్ ఐఓటీ డివైస్ కాన్ కమ్యూనికేట్ ఎక్కడ డిఫరెంట్ నెట్వర్క్ ప్రోటోకాల్స్. నువ్వు నెట్వర్క్ నేను నెట్వర్క్ యూజ్ చేస్తున్నా, కానీ ఇద్దరం షేర్ చేసుకోవచ్చు డేటా, అది చెప్తుంది. సో డివైస్ ఇంటరాపరబిలిటీ, నువ్వు ఐఫోన్ యూజ్ చేస్తున్నావు, నేను మా నార్మల్ ఫోన్ ఆండ్రాయిడ్ ఫోన్ యూజ్ చేస్తున్నాను, అక్కడ కూడా మెసేజ్ ట్రాన్స్ఫర్ పాసిబుల్. సో అబిలిటీ ఆఫ్ డిఫరెంట్ ఐఓటీ డివైసెస్ టు కనెక్ట్ అండ్ కమ్యూనికేట్ ఈచ్ అదర్ రిగార్డ్లెస్ ద మ్యానుఫ్యాక్చరర్ మోడల్. అవసరం లేదు నాకు మ్యానుఫ్యాక్చర్ మోడల్ కానీ కమ్యూనికేట్ చేసుకోవాలి. సో టెక్నికల్ ఇంటరాపరబిలిటీ అంటే ఎలాంటి ఇష్యూస్ లేకుండా డైరెక్ట్ నువ్వు షేర్ నేను షేర్ అంటే మధ్యలో మనకు ఎర్రర్స్ లేకుండా అలా. సో రిఫర్స్ ద అబిలిటీ ఆఫ్ డిఫరెంట్ డివైసెస్ అండ్ సిస్టమ్స్ అండ్ అప్లికేషన్ ఆఫ్ కమ్యూనికేట్ ఎక్స్చేంజ్ ద డేటా వర్క్ టుగెదర్ ఎట్ ఎ టెక్నికల్ లెవెల్ వితౌట్ ఎనీ కంపాటబిలిటీ ఇష్యూ. అంటే ఏ ఇష్యూస్ లేకుండా మంచి నిదానంగా నిమ్మలంగా నువ్వు మెసేజ్ చేయి నేను మెసేజ్ చేస్తాను, నువ్వు చేయి నేను చేయి, అంతే ఏమున్నా టెక్నికల్ ఇంటరాపరబిలిటీ. సో ఇది మా ఓవరాల్ కాన్సెప్ట్. సో ఫస్ట్ ఏం చేయాలంటే ఇంటరాపరబిలిటీ అంటే ఏంటి, డైరెక్ట్ కొంచెం ఒక 2 డివైస్లో ఇంటరాపరబిలిటీ అంటే ఓ 2 డివైస్ కమ్యూనికేట్ చేసుకుంటే ఇంటరాపరబిలిటీ, దాన్ని షేరింగ్ డేటా అయితే దాన్ని ఇంటరాపరబిలిటీ అంటాం. ఏంది దాని కథ ఏంది, ఒక ఎగ్జాంపుల్ సినారీ ఇవ్వాలి. ఎగ్జాంపుల్ సినారీ ఇచ్చినాక వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ ఐఓటీ. సో ఐఓటీ ఇచ్చిన తర్వాత టైప్స్ ఆఫ్ ఇంటరాపరబిలిటీ చెప్పండి, ఒక హెడ్డింగ్ పెట్టి మైండ్ సైడ్ హెడ్డింగ్ కూర్చోపెట్టు. సో నెక్స్ట్ ఎంత ఛాలెంజెస్ ఏమేమి ఉంటాయి ఇంటరాపరబిలిటీలో, ఛాలెంజెస్ ఏమేమి ఉంటాయండి మామ. నువ్వు ప్రోటోకాల్స్, ఇప్పుడు మనకు ఐఓటీ మస్తు ప్రోటోకాల్స్ యూజ్ చేస్తాం మామ. సో డైవర్స్ ప్రోటోకాల్ అంటే ఏ ప్రోటోకాల్ యూజ్ చేయాలని ఒక ఛాలెంజ్ అది. ఇంకోటి సెక్యూరిటీ కన్సర్న్, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క నెట్వర్క్ యూజ్ చేస్తున్నాం, ఆ నెట్వర్క్ ఈ నెట్వర్క్ వాడు ఆ డివైస్ వీడు ఈ డివైస్, ఎందుకు సెక్యూరిటీ కన్సర్న్స్ వస్తాయి. సో అది తర్వాత డేటా ఇంటిగ్రేషన్, డేటా ఫార్మాట్, వీడు మీనింగ్ అవసరం ఉన్నా లేకపోయినా పంపించచ్చు అని చెప్తున్నాయి ఏడా మన సింటాక్లో. ఇంకోటి మీనింగ్ కావాలని సిమాంటిక్లో చెప్తున్నాం. సో అక్కడ ఒక ఛాలెంజ్ అవ్వచ్చు. ఇంకోటి హెట్రోజీనియస్ డివైసెస్, చెప్పిన ఏ డివైస్ యూజ్ చేస్తున్నాం ఆ హెట్రోజీనియస్. డేటా ఫార్మాట్, చెప్పిన ఫార్మాట్ కూడా నువ్వు స్ట్రక్చర్ పెట్టుకుని అన్స్ట్రక్చర్ పెడతావు, వాడు సెమీ స్ట్రక్చర్ పెడతాడు, ఇంకోటి ఏదో పెడతాడు. సో ఇవి ఛాలెంజెస్ మామ. సో జనరల్ బ్రీఫ్ మామ, ఇది ఓవరాల్ చెప్పేసిన మీకు. ఫస్ట్ ఇంటరాపరబిలిటీ అంటే ఏంది రాయండి, దాని టైప్స్ రాయండి. టైప్స్ రాసిన తర్వాత వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ అని ఒకటి రాయండి, ఒక ఎగ్జాంపుల్ సినారీ రాసి ఛాలెంజెస్ రాసి సెట్ మామ. 5 మార్కులు ఒక 4 అని వేస్తారు మామ. సో రైట్ మామ, నెక్స్ట్ వీడియో కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ కొట్టు మామ, మర్చిపోకు. సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని అన్నీ. ఇప్పుడు ఏంది యూనిట్ మొత్తం ఉంది మన దాంట్లో, యూనిట్ మొత్తం పెట్టేస్తాం. 4th ఇంకా నెక్స్ట్ యూనిట్ చూద్దాం. ఓకేనా మామ? రైట్ మామ.